బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పై 4.1గా తీవ్రత అనేది నమోదైంది. ఢిల్లీ, గజియాబాద్, నోయిడా, గుర్గావ్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హర్యానాలోని గురువారా కేంద్రంగా భూకంపం వచ్చినట్టుగా చెబుతున్నారు అధికారులు. ఉదయం 9:04 భూమి ప్రకంపించింది. అక్కడ భయంతో అక్కడ ఉన్నటువంటి జనం పరుగులు తీశారు. ఢిల్లీలో సంభవించినటువంటి భూకంపానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. రిక్టర్ స్కేల్ పై 4.1గా భూకంప తీవ్రత నమోదైంది. ఢిల్లీ, గజియాబాద్, నోయిడా, గుర్గామ్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, భూకంప తీవ్రత ఎంతవరకు ఉంది? అక్కడ జనం పరిస్థితి ఏంటి ప్రస్తుతం? నళిని, నిజంగా అంటే ఒక్కసారిగా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉదయాన్నే కొంత బిజీగా ఉంటున్నటువంటి సమయంలో సరిగ్గా 9:04 దాదాపు 10 నుంచి 30 సెకండ్ల వరకు భూమి వేర్వేరు ప్రాంతాల్లో కంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా మంది నిజంగా అంటే అందరూ మేలుకతో ఉండడం, దాంతో పాటు దీన్ని ఫీల్ కూడా అయ్యారు. సో ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకునే లోపు ఖచ్చితంగా ఇది భూకంపం అనేటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇప్పటికే చాలా మంది అప్రమత్తమయ్యారు. ఏ విధంగానైతే అంటే ఎక్కువగా ఇది గుర్గావ్ లో ఉన్నటువంటి ప్రాంతంలో వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దాంతో అక్కడ ఉన్నటువంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి భూకంప కేంద్రం వద్ద మాత్రం ఎక్కడి నుంచి అయితే భూకంప ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయో అక్కడ మాత్రం కొంత ఎక్కువగా కనిపించింది. సో ఓవరాల్ గా ఢిల్లీ అంటే సెంట్రల్ ఢిల్లీతో పాటు నోయిడా, దాంతో పాటు గజియాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా ఒకసారిగా ఈ భూకంపం ప్రభావం కనిపించింది. దాంతో టెన్షన్ పడేటువంటి వాళ్ళు మాత్రం ఒకసారిగా బయటకు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. సో మిగతా వాళ్ళైతే ఇప్పటి వరకు ఎటువంటి అంటే అవాంఛనీయ ఘటనలు జరిగినట్టుగా మాత్రం ఏం లేదు. అంతా ప్రశాంతంగానే ఉన్నప్పటికీ ఆ పరిస్థితులు మాత్రం కొంత టెన్షన్ పుట్టించాయి. అంటే అందరూ దాన్ని ఫీల్ అవడంతో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక టెన్షన్. సో మొత్తానికైతే ప్రస్తుతం అందరూ ప్రశాంతంగానే ఉన్నప్పటికీ మాత్రం మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం ఉంటుందా ఏంటి అనేది సిస్మాలజీ డిపార్ట్మెంట్ నుంచి అధికారికంగా వచ్చేటటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం సైతం ప్రజలను హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో ఎటువంటి పుకార్లను కూడా నమ్మొద్దనే విషయంపైన కూడా కొంత అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.